పల్నాడు జిల్లా నరసరావుపేట అనాథ వృద్ధ ఆశ్రమంలో ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు. మాజీ ఏఐసిసి అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ చిలకలూరుపేట రోడ్డులో గల అమ్మా నాన్నల ప్రేమాలయం అనాథ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేశారు. కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ అమ్మా నాన్నల ప్రేమాలయం అనాథ వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీకి పిల్లలు, వృద్ధులు, అనాథలు అంటే అమితమైన ప్రేమ, అభిమానమని, వారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. తాను కూడా నేను సైతం అంటూ ఈ కార్యక్రమం చేయడం తనకెంతో స్ఫూర్తినిస్తుందని జిల్లా అధ్యక్షులు అన్నారు. తల్లిదండ్రులతో సమానమైన ఇక్కడ వృద్ధులతో రాహుల్ గాంధీ పుట్టినరోజు జరుపుకోవడం తనకెంతో సంతోషాన్నిస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ ఇలాంటి పుట్టినరోజు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నానని, ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన అమ్మా నాన్నల ప్రేమాలయం నడుపుతున్న ధనుంజయ్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ముగించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జైపాల్, మొలతాటి ప్రవీణ్, బ్రహ్మయ్య, రమేష్ అడ్వకేట్, దళిత నాయకులు రవి, నాగార్జున, రిపోర్టర్ ప్రేమ్ కుమార్, షారుఖ్, ఫారూక్, శివ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్, డిసిసి ప్రెసిడెంట్, పల్నాడు జిల్లా, నరసరావుపేట. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, ఏఐసిసి మాజీ అధ్యక్షులు, అలాగే ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న శ్రీ రాహుల్ గాంధీ గారిది జన్మదినం. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ అమ్మా నాన్నల ప్రేమాలయం అనే వృద్ధులకు సంబంధించిన ఆశ్రమంలో వారితో ఈ పుట్టినరోజు వేడుకల్ని చేసుకోదలుచుకుని ఇక్కడికి రావడం జరిగింది. దాని ఫౌండర్ అయిన ధనుంజయ్ గారు మనకి ఈరోజు వాళ్ళ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజుని ఇక్కడ మనకి అమ్మా నాన్నలతో సమానమైన పెద్దలతో జరుపుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ముందుగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ గారికి పెద్దలన్నా, వృద్ధులన్నా, అలాగే చిన్నపిల్లలన్నా కూడా ఆయనకి చాలా ప్రేమ ఎక్కువ. ఆయన కూడా నిత్యం సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళని, అలాగే చాలా సింప్లిసిటీని ప్రేమించే వాళ్ళని ఆయన ఇష్టపడతారు. అందులో భాగంగా మనం కూడా వారిని ఆశ్రయించాలి కాబట్టి వారిలాగే మనం కూడా మనకు చేతనైన సహాయం వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మనం వారి యొక్క ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సేవా కార్యక్రమాలు బాగా జరిగే విధంగా మనం అందరం కూడా ముందు పోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, వారికి ఆయురారోగ్యాలు అన్ని దేవుడి ద్వారా పొంది వారు ఇంకా ఎక్కువ కాలం ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్.